టీవీలో చూసారా? ఏనా టీవీలో చూసారంట కదా. అంటే తగ్గించుకుంటూ వస్తాం. ముందు బాగా ఇప్పుడు ఇచ్చేవాడు 4 లీటర్స్ మెయింటైన్ అవుతుంది. స్టాక్లో ఉన్నది రికవర్ అయ్యేది. స్టాక్లో ఉన్నది డీపీ డౌన్ అయి ఉంది. బాగా ఎట్టిగా విడిగా మాట్లాడుతాం. కోల్డ్ అయితే షుగర్ ఇందులో అన్నీ వచ్చినాయి అంటే బీపీలే షుగర్ లేదు. భారత ప్రధానమంత్రిగా 3వసారి బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో నాకు అవకాశం ఇవ్వడం చాలా అదృష్టంగా భావిస్తుంది. నాకు వచ్చినటువంటి అవకాశం ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఆవిర్భావం నుండి కూడా పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసినటువంటి సామాన్య కార్యకర్తకు లభించినటువంటి గౌరవంగా ఇవాళ రాష్ట్రంలో కార్యకర్తలంతా కూడా భావిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా అవకాశం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, పార్టీ అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, అదేవిధంగా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఏదైతే భారతీయ జనతా పార్టీలో పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తారో అటువంటి కార్యకర్తలకు సమయం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా పార్టీ గుర్తిస్తుంది అనేటువంటి విషయానికి ఇది ఒక చక్కటి నిదర్శనంగా భావిస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆధారిత పార్టీ. ఆ విధంగా పనిచేసినందుకు మాత్రమే నాకు ఈ విధంగా అవకాశం వచ్చింది. నేను ఇవాళ మంత్రిని అయ్యాను అంటే దానికి ముందుగా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం, పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైనటువంటి సందర్భంలో రాష్ట్రంలోనే అతిపెద్ద మెజార్టీ, అతి ఎక్కువ మెజార్టీ వచ్చినటువంటి అతి కొద్ది స్థానాల్లో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఉంది. ఈ నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలు నన్ను పెద్ద మెజార్టీతో పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించారు కాబట్టి నేను ఈవేళ మంత్రిగా కలిగా. కాబట్టి నర్సాపురం పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 3 పార్టీల కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కార్యకర్తలు అహర్నిశలు నా విజయం కోసం కష్టపడి పనిచేసి నన్ను పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినందువల్ల మాత్రమే నేను మంత్రి కాగలిగాననేటువంటి విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ రాబోయేటువంటి రోజుల్లో
తప్పనిసరిగా వారి యొక్క రుణాన్ని తీర్చుకునే విధంగా నా పనితీరు ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇకపోతే నాకు కేటాయించినటువంటి శాఖలు భారీ పరిశ్రమలు, స్టీల్. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో గత 5 సంవత్సరాలుగా ఒక్క కొత్త పరిశ్రమ కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. కొత్త పరిశ్రమలు రాకపోగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయేటువంటి పరిస్థితి రాష్ట్రంలో మనందరికీ కూడా తెలుసు. దీనికి చక్కటి ఉదాహరణ అమర్ రాజా బ్యాటరీస్. కాబట్టి ఇవాళ రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు ఆహ్వానించాలి. రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఇవాళ ఏదైతే మనం డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తూ ఉన్నామో, కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఒకే కూటమి ప్రభుత్వాలు అధికారంలో ఉండాలని ఇవాళ రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాలు ఉన్నాయి. కొత్త పరిశ్రమలు ఈ రాష్ట్రంలో ప్రారంభించే విధంగా మనం కృషి చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. రేపు ఏదైతే కొత్తగా రాష్ట్రంలో ఒక భరోసా, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలకు ఒక భరోసా ఇవ్వాలి. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు పెట్టాలి అనుకునేటువంటి సంస్థలకు కానీ వ్యక్తులకు కానీ మనం ఒక భరోసా ఇవ్వాలి. త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలి. కఠిన తరంగా ఉన్నటువంటి నిబంధనలను సరళీకృతం చేయాలి. భూమి కేటాయింపులు వెంటనే జరగాల. మనం భరోసా ఇవ్వాలి కొత్తగా వచ్చేటువంటి పరిశ్రమలు స్థాపించేటువంటి వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేటువంటి వ్యక్తులకు సంస్థలకు ఒక భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి గారి సహకారంతో, కేంద్రంలో ప్రధానమంత్రి సహకారంతో, ఏదైతే కేబినెట్ మంత్రిగా ఉన్నటువంటి కర్ణాటకకు చెందినటువంటి కుమారస్వామి గారి సహకారంతో ఈ రాష్ట్రంలో కొత్త పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తాం అనేటువంటి విషయాన్ని, అదేవిధంగా ఉన్న పరిశ్రమలు కూడా భరోసానిస్తాం. ఉన్న పరిశ్రమలు కూడా వారి యొక్క సామర్థ్యాన్ని పెంచుకుంటానికి అవకాశం ఇస్తాం. ఈ విధంగా కృషి చేసి ఈ విధంగా పరిశ్రమలు పెద్ద ఎత్తున ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి కలిగించేటువంటి ప్రయత్నం చేస్తామనేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. నేను 2 రోజుల్లో బాధ్యతలు స్వీకరించాక, అధికారులతో చర్చించాక ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కలిపి పనిచేయాలనేటువంటి విషయం మీద ఒక చక్కటి అవగాహన వచ్చి నేను నియమించబడ్డటువంటి ఈ పోర్ట్ఫోలియో మీద ముందుగా నేను అవగాహన పెంచుకుని ఆ తర్వాత కార్యాచరణలోకి వస్తామనేటువంటి విషయాన్ని చెప్తున్నాం.